థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మనకి జూమ్లో తక్కువ మంది వస్తున్నారు అంటే కారణం ఏదో అర్థం కావట్లేదు. ఇంకా లేట్ చేయకుండా సెషన్లోకి వెళ్ళిపోదాం. ఎవరైతే జూమ్లోకి వస్తారో, ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ గ్యారంటీగా సక్సెస్ అవుతారు. మరి ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి చాలా మంది స్టార్టింగ్లో జాయిన్ అవుతున్నారు, కానీ తర్వాత ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఈ బిజినెస్ని చిన్నగా అసలు డిస్టర్బెన్స్ అయిపోతున్నారు. బిజినెస్ ఎలా చేయాలో తెలియకపోతే ఈ బిజినెస్లో ముందుకు వెళ్ళడం చాలా కష్టం. బిజినెస్లో ముందుకు వెళ్ళడం చాలా కష్టం. మరి మీరందరూ కూడా అసలు ముందు మీరు కానీ మీ డౌన్లో వాళ్ళు కానీ ఎక్కువ మంది ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్లాలంటే చేయాల్సిన పనులు ఇవన్నీ కంపల్సరీగా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనం ఇక్కడ సక్సెస్ అవుతాం. రైట్, చూడండి, అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో చాలా మందికి అర్థం కావట్లేదు. ఈ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఎవరైతే ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యారో ఫస్ట్ ఈ బిజినెస్ చేయాలంటే కంపల్సరీగా జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత మనకి వెస్టేజ్ ఆన్లైన్ షాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళి వెస్టేజ్ ఆన్లైన్ షాపు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఐడి తీసుకున్న తర్వాత కంపల్సరిగా నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఎప్పుడైతే మనం బిల్లింగ్ చేసామో ఫస్ట్ బిల్ అవ్వగానే పాను బ్యాంక్ అప్లోడ్ చేసుకోవాలి. మీరైనా చేసుకోవాలి, లేదా అప్లైన్ దగ్గర కూర్చొని వెంటనే, లేదు మీ డౌన్లో ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యారు, ఆ జాయిన్ అయిన వ్యక్తికి వెంటనే ఐడి ఇచ్చామా, బిల్లింగ్ చేయించామా, పాను బ్యాంకు అప్లోడ్ చేయాలి. సార్ వెంటనే ఎందుకు సార్, మీకు ఎంతన్నా రానివ్వండి అంటే అతనికి వచ్చే 50 రూపాయలు అవని 100 రూపాయలు అవని అకౌంట్కి వచ్చినప్పుడు అతనికి కాన్ఫిడెన్స్ పెరిగిద్ది. అరే డబ్బులు అన్నారు, నిజంగా మన అకౌంట్కి డబ్బులు వచ్చినాయి కాబట్టి ఇక్కడ డబ్బులు వస్తాయి అనేది అతనికి నమ్మకం కలిగింది. మీరు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కంపల్సరిగా పాను బ్యాంకు అప్లోడ్ చేయాల్సిందే. దాంతో పాటుగా ఇవాళ మనం ఏదైతే మనందరం కలిసి మీటింగ్ పెట్టుకుంటున్నామో జూమ్ యాప్, ఈ జూమ్ యాప్ కూడా డౌన్లోడ్ చేయాలి. ఎందుకు, అతన్ని మీటింగ్ గనక అలవాటు చేసి మీటింగ్లో అతను కూర్చోబెట్టగలిగితే నాలెడ్జ్ వచ్చింది. నాలెడ్జ్ వచ్చిందా అతను 100% ఈ బిజినెస్ని సక్సెస్ఫుల్గా అతను ముందు అవగాహన చేసుకుంటాడు. ఈ బిజినెస్ అంటే ఏంది, ఎవరెవరు చేస్తున్నారు, మనం ఇక్కడ చేయొచ్చా లేదా. ఇలాంటి బిజినెస్ అనేది మనం ఏది ఏమైనా సరే ఇక్కడ స్టిక్ ఆన్ అవ్వాలి. ఏదైనా కాన్ఫిడెంట్ ఉండాలి, బిలీవ్ ఉండాలి, మన మీద మనకి నమ్మకం ఉండాలి. అలా నమ్మకం ఉండాలంటే కంపల్సరీగా జూమ్ యాప్ మనకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే జూమ్లో ప్రతిరోజు మనం మీటింగ్ అంటే వెళ్ళలేం. అదే జూమ్ అంటే ఇంట్లో ఉండి మనం ఆన్ చేసుకొని మనం చేసే పనులు చేసుకుంటా కూడా ఇయర్ ఫోన్ ద్వారా మనం బ్లూటూత్ పెట్టుకోనో లేదా ఇయర్ ఫోన్స్ పెట్టుకోనో మనం క్లాస్ వినొచ్చు. అది కూడా కాదు, నేర్చుకుంటా ఉండాలి. ఎప్పుడైతే మనం నిత్య విద్యార్థిలాగా నేర్చుకుంటా ఉంటామో కంపల్సరిగా మనకి నాలెడ్జ్ వచ్చింది. ఎవరైతే ఒక దగ్గర కూర్చొని ప్రతి పాయింట్ పిన్ టు పిన్ రాసుకుంటారో, ఎప్పుడైతే మనం వింటామో విన్నది వెంటనే మర్చిపోతాం. అదే ఎక్కడన్నా బుక్లో రాసుకుంటే మనం 100% ఎప్పుడన్నా డౌట్ వచ్చినా కూడా మనం బుక్లో చూసుకొని 1-2 సార్లు మనం ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. మనం తీసుకెళ్ళేదాకా మన డౌన్లో వాళ్ళని కూడా తీసుకెళ్ళాలంటే మనకు కూడా నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ కోసమే ఈ జూమ్ మీటింగ్. రెండోది సెకండ్ పాయింట్ ప్రొడక్ట్ నాలెడ్జ్. ప్రొడక్ట్ నాలెడ్జ్ కంపల్సరీగా ఉండాలి. ఎవరికైతే ప్రొడక్ట్ నాలెడ్జ్ లేదో ఈ బిజినెస్లో ముందుకెళ్ళటం చాలా కష్టం.
ఎవరైతే నేర్చుకోవడానికి ఇష్టపడాలి, ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి నేర్చుకోవాలి, నేర్చుకున్న వాళ్ళు ఇక్కడ సక్సెస్ అవుతారు. నేర్చుకోవాలి? హోమ్ కేర్. హోమ్ కేర్లో కూడా మినిమం ఒక 10 ప్రొడక్ట్స్, కుకింగ్ ఆయిల్, పేస్ట్, సోపు, టీ పొడి, షాంపూ, అట్లాగే ఏదైనా సరే మనకి మినిమం ఒక 10 ప్రొడక్ట్స్ నేర్చుకుంటే చాలు. దాంతోపాటుగా హెల్త్ కేర్, షుగరు, బీపీ, థైరాయిడ్, మోకాలు నొప్పులు, గ్యాస్ ప్రాబ్లం, అట్లాగే కిడ్నీలో స్టోన్స్, ఇట్లా మెయిన్ దీర్ఘకాలిక రోగాలు, థైరాయిడ్, ఇలాంటివన్నీ నేర్చుకోవాలి. ఈ 5 రకాలు 6 రకాలు నేర్చుకొని దాని సప్లిమెంట్స్ దేనికి పనిచేస్తుందో మనం తెలుసుకోగలిగితే చాలు. దాంతోపాటుగా బ్యూటీ ప్రోడక్ట్, బ్యూటీ కేర్. ఈ బ్యూటీ కేర్లో మనకి మంగు మచ్చలకి, ఫేస్ గ్లో రావడానికి, దానికి సంబంధించి మనం గనక ఒక 3-4 దాని గురించి నేర్చుకుంటే కొంతమందికి కళ్ళ కింద నల్లగా వస్తాయి, నలుపు తగ్గటానికి, అట్లాగే మన దాంట్లో నెయిల్ పాలిష్లు కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ మనం నేర్చుకోవాల్సింది ఒక 3-4 బ్యూటీ ప్రోడక్ట్లో. మంగు మచ్చలు, కళ్ళ కింద నల్లగా ఉన్న వలయాలు వాటి తగ్గటానికి, అట్లాగే ఫేస్ గ్లో రావటానికి, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటే దానికి, అలాంటివి మనం నేర్చుకోవాలి. దాంతోపాటు అగ్రి కేర్, పొలాలకు సంబంధించి మన దగ్గర మొత్తం 8 రకాల ప్రోడక్ట్లు ఉంటాయి. 8 రకాల ప్రోడక్ట్ల గురించి నేర్చుకోవాలి. ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వాలంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. దాంతోపాటుగా వాటర్ ప్యూరిఫైర్ నేర్చుకోవాలి, అట్లాగే ఎయిర్ ప్యూరిఫైర్ కూడా నేర్చుకోవాలి. మరి వాటర్ ప్యూరిఫైర్, బయట వాటర్ ప్యూరిఫైర్ డిఫరెన్స్ నేర్చుకోవాలి, అట్లాగే ఎయిర్ ప్యూరిఫైర్ గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి. ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ బిజినెస్ 90% గ్రోత్ అవ్వాలన్నా, మీ టీం ముందుకు వెళ్ళాలన్నా, మీ ప్రొడక్ట్ సేల్ అవ్వాలన్నా ప్రొడక్ట్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, కంపల్సరిగా యూజ్ ద ప్రొడక్ట్. ప్రొడక్ట్ వాడాలి. మీరు ప్రొడక్ట్ సేల్ చేయాలంటే ప్రొడక్ట్ వాడాలి. వాడినప్పుడు మీకు కంపల్సరిగా నెలకి ఏయన్నా కానీ, మన కంపెనీలో 450 రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి. 450 రకాల ప్రొడక్ట్లో 10 రకాల ప్రొడక్ట్లన్నా మనం మినిమంగా వాడాలి. ఈ వాడినప్పుడు మనకి బెనిఫిట్స్ తెలుస్తాయి, దాని ఉపయోగాలు తెలుస్తాయి కంపల్సరీగా. ఎప్పుడైతే మనకు ఉపయోగాలు తెలిసిందో ఆటోమేటిక్గా నాలెడ్జ్ వచ్చింది. ఎప్పుడైతే నాలెడ్జ్ వచ్చిందో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ పెరిగిందో 100% మనం ముందుకెళ్ళడానికి, మన మీద మనకు నమ్మకం రావడానికి, ప్రొడక్ట్ మీద నమ్మకం రావడానికి, అట్లాగే కంపెనీ సిస్టమ్ మీద నమ్మకం రావడానికి మనకు ఒక క్లారిటీ వచ్చింది. రిటైల్ ఇన్కమ్ కంపల్సరిగా ఎవరైనా స్టార్టింగ్లో మీరు డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయిన వ్యక్తి ఇక్కడి నుంచి కంపల్సరిగా క్రౌన్ డైరెక్టర్ దాకా రిటైల్ సేల్ అనేది చేయాలి. మరి రిటైల్ ఇన్కమ్ ఎలా వచ్చింది? ఎందుకు మనకి రిటైల్ ఇన్కమ్ కావాలి? స్టార్టింగ్లో ఇన్కమ్ ఉండదు, అందుకే రిటైల్ ఇన్కమ్ కావాలి మనకి. మరి రిటైల్ ఇన్కమ్ కావాలంటే చూడండి, ఎంఆర్పి రేట్ ఒకటి ఉంటుంది, డిపి ప్రైజ్, డిస్ట్రిబ్యూటర్ ప్రైజ్ ఒకటి ఉంటుంది. ఈ దాంట్లో ఉన్న తేడానే రిటైల్ ప్రాఫిట్. అది రిటైల్ ప్రాఫిట్ అనొచ్చు, లేదా మనకి సేవింగ్ ఆఫ్ కన్జంప్షన్, అంటే ప్రొడక్ట్ వాడటం వల్ల మనకి సేవ్ అయ్యాం, దాని గురించి అయినా మనం అవ్వచ్చు. ఎవరైతే రిటైల్ ప్రాఫిట్ కనుక తీసుకుంటారో వాళ్ళకి దారి ఖర్చులు వస్తాయి. ఎవరైతే రిటైల్ చేస్తారో వాళ్ళకి మినిమం ఎంత చేయాలి? ఓన్లీ 300 పీవీ సేల్ చేయాలి. దాంట్లో 50-60 మీ ఇంట్లో వాడుకోవాలి, మిగతా 240 పీవీ మీరు సేల్ చేయాలి. ఎప్పుడైతే మీరు సేల్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు దారి ఖర్చులకి వాటన్నిటికీ సరిపోతుంది. 300 పీవీ చేయటం వల్ల మీ కింద టీం రావచ్చు, టీం రాకపోవచ్చు, కానీ ఈ 300 పీవీ చేయటం వల్ల మీకు నెలకి యావరేజ్గా చూసినా ఒక 7,000 రూపాయలు. అసలు మీరు వెస్టేజ్లోకి వచ్చినప్పుడు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటే, కనీసం నేను మా ఆయనకి లేదా ఈ వెస్టేజ్ ద్వారానో కరెంటు బిల్లు కన్నా సంపాదించాలి అనేది మీ మైండ్లో రన్ అవ్వాలి. కరెంటు బిల్లు ఎక్కువ వద్దు. మీ కరెంటు బిల్లు ఎంత వచ్చిందో మీకు తెలుసు. కరెంటు బిల్లు తర్వాత మీరు ఆలోచించాల్సింది నెక్స్ట్ ఏంటి? కరెంటు బిల్లు తర్వాత మీరు వాడుకునే ఇంట్లో సరుకులు,
అవి దానికి టార్గెట్ పెట్టుకోవాలి. దాని తర్వాత రెంట్ పెట్టుకోవాలి. ఈ మూడు ఈ మూడు పెట్టుకోవాలి. అంటే వెస్టేజ్లో నేను జాయిన్ అయ్యాను, ఈ మూడింటికి మీరు అవి చేయటం వల్ల మీ శ్రీవారికో లేకపోతే మీ మిస్సెస్కో లేకపోతే మీ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసమో మీరు ఇది చేసుకోవటం వల్ల ముందు మీరు కొంత లాభపడతారు. కాబట్టి కంపల్సరీగా రిటైల్ ఇన్కమ్ అనేది ఎవరు మిస్ అవ్వకూడదు. ఇక్కడ మీరు సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీగా రిటైల్ ఇన్కమ్ చేయాలి. తర్వాత బిల్డ్ యువర్ టీమ్. కంపల్సరీగా మీ డౌన్ లైన్స్ లో టీం అనేది బిల్డ్ అవుతా ఉన్నారు. మీరు రెగ్యులర్గా ఒక్కరిని కలిసిన రోజు మొత్తం మీద వారంలో మనం 4 గంటలు పనిచేయమంటున్నాం, చేసే రోజు 4 గంటలే పనిచేయమంటున్నాం, మినిమం వారానికి నలుగురిని జాయిన్ చేయమని చెప్తాం. ఓవరాల్గా మనకు కావాల్సిన ఓన్లీ 4 లెగ్గులు. ఈ 4 లెగ్గుల్లో మీరు నలుగురిని జాయిన్ చేస్తే ఒక్కొక్క లెగ్లో ఒక్కొక్కరిని ఆటోమేటిక్గా మన బిజినెస్ అనేది ఉంటుంది. మీరు 2-3 నెలలే కష్టపడతారు. తర్వాత నుంచి ఇంకా మీకు కష్టం అనేది పెద్దగా ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క లెగ్గులో ఒక్కొక్కరికి పీవీ పెరుగుతూ ఉంటే వాళ్ళని మోటివేట్ చేసుకుని వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని గనక ఇన్కమ్ ఇప్పించగలిగితే మీరు ఎలా చేస్తున్నారో అలా డూప్లికేషన్ చేసి వాళ్ళని గనక ముందుకు తీసుకురాగలిగితే మీ బిజినెస్ చాలా ముందుకు రాకెట్ కంటే వేగంగా వెళ్ళిపోతుంది. సార్ 3 నెలల్లో ఎంతమంది జాయిన్ అవుతారు? వారానికి 4 వేసుకోండి, నెలకు 16 మంది, 3 నెలలకి 48 మంది జాయినింగ్ వచ్చారు. 48 మందిలో మినిమం 30 మందికి ఉన్న 3000 పీవీ. 3000 పీవీ 3వ నెలకు మీరు డైరెక్టర్ అవుతారు. మీకు 3 రకాల ఆదాయాలు వస్తాయి. చూడండి, ఎప్పుడైనా సరే ఈ టీం బిల్డ్ చేసేటప్పుడు ఫస్ట్ మనకి ఫ్రెండ్స్ కనపడతారు, అట్లాగే ఫ్యామిలీ, రిలేటివ్స్, స్ట్రేంజర్స్ అంటే మనతో పాటు ఎక్కడ జర్నీ చేసేటప్పుడు వాళ్ళు స్ట్రేంజర్స్, అట్లాగే నైబర్స్, ఫార్మర్స్, ఎంప్లాయీస్, వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళు మనకు కావాల్సింది ఓన్లీ 4 లెక్కలు. ఎప్పుడు దాకా? మరి ఆ నెలకు 1 లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకునేదాకా ఈ 4 లెక్కల్లో డెప్త్లో ఎల్ఓబిల్ దింపి డైమండ్ కంప్లీట్ చేసుకున్న డైమండ్లో హైయెస్ట్ ఇన్కమ్ 3 లక్షలు కూడా తీసుకోవచ్చు. ఇప్పటి వరకు 2,40,000 డైమండ్లోనే తీసుకున్నారు. మనకి లెవెల్ కోసం పరిగెత్తద్దు, ఎవరైనా డబ్బు కోసమే పనిచేయండి. డబ్బు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీ అవసరాలు తీర్చేది రేపు డబ్బే. కాబట్టి ఎవరైనా సరే డబ్బు కోసమే పనిచేయండి, లెవెల్స్ కోసం వెళ్ళొద్దు. వాళ్ళని చూసి చేయగాల్చుకోవద్దు. వాళ్ళు చప్పట్లు వేసారు, దుప్పట్లు కప్పారు, మనకొద్దాయి. మనం టీంతో వెళ్దాం. కానీ డైలీ పని చేయటం వల్ల మనకి ఎంత ఒక్కోసారి జనాభా మనం చెప్పంగానే జాయిన్ అవ్వరు, అయినా కూడా నో ప్రాబ్లం. మనకి ఈ సిఎన్సి 300 చేయటం వల్ల మనకు ఒక 6,000 నుంచి 7,000 దాకా వస్తుంది. ముందు మనం నిలబడటానికి ఈ ఇన్కమ్ చాలు. ఆటోమేటిక్ మనం నిలబడ్డామా, ఒక 3 నెలలకో 6 నెలలకో 1 లీటర్ వస్తుంది, 9 నెలలకో సంవత్సరానికో ఇంకో లీటర్ వస్తుంది, మళ్ళీ ఇంకో 6 నెలలకి ఇంకో లీటర్ వస్తుంది. అట్లా ఏదేమైనా 3 సంవత్సరాలకి 6 కంప్లీట్ అయ్యి మనం క్రౌన్ డైరెక్ట్ కంప్లీట్ చేసుకుంటే మనం ఇంకా ప్యాసివ్ ఇన్కంలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఎవరైనా సరే మీరు పని చేసినా పని చేయకపోయినా ఒక్క 3 సంవత్సరాలు ఇక్కడ నిలబడి వెస్టేజ్ కోసం కొంత టైం కేటాయించి పని చేయగలిగితే డెఫినెట్గా మీ లైఫ్ అనేది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వచ్చింది, ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. బైక్ మీద తిరిగే మీరు కార్లో తిరుగుతారు. ఎగ్జాంపుల్, రేపు మనకి 15వ తారీఖు మన జూమ్లో ఉన్న వాళ్ళే 2 కార్లు తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు దాకా మన టీంలో ఆ పోతురాజు గారు తీసుకున్నారు, సాయి తీసుకున్నాడు, పీటర్ పాల్ తీసుకున్నాడు, నేను తీసుకున్నాను, అట్లాగే పుట్టి నాగేశ్వరరావు గారు తీసుకున్నారు, ఇంకో 2 కార్లు లాంచ్. అంటే మన టీంలోనే 7 ఉన్నారు కార్లు తీసుకుని. మీ ముందే మీతో పాటు తిరిగిన వ్యక్తులు ఇవాళ కార్లో తిరగబోతున్నారు. రేపు డిసెంబర్ కల్లా ఈ జూమ్లో రెగ్యులర్గా వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి కంపల్సరిగా స్టార్ అవుతారు, కారు తీసుకుంటారు. కారు, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఎక్కువ మంది రాలేదు, నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే
నాకు ఎక్కువ మంది జనాభా లెక్కల వాళ్ళు అవసరం లేదు, నాకు కావాల్సింది లీడర్స్. ఈ లీడర్ని కనుక నేను తయారు చేసి వీళ్ళకి కనుక నేను ఇన్కమ్ ఇప్పించగలిగితే నెక్స్ట్ మీరు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళ నుంచి కొంత టీం అనేది వచ్చి వాళ్ళల్లో కూడా కొంతమంది లీడర్లు వస్తాం. ముందు మీరు నేర్చుకోవాలి, మీరు నేర్చుకుంటే చాలు. నేర్చుకున్నది మీలో ఉంచుకున్నారనుకో వాల్యూ లేకుండా పోతారు. మీరు నేర్చుకున్నది మీ డౌన్లో వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి, నిత్య విద్యార్థి లాగా ఉండాలి. మీ డౌన్లో వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ, మోటివేషన్ చేసుకుంటూ, రిలేషన్ బిల్డ్ చేసుకుంటూ వాళ్ళని సక్సెస్ఫుల్గా నడిపించగలిగితే మీరు సక్సెస్ అవుతారు. ఇక్కడ ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఈ బిజినెస్లో డౌన్లో వాళ్ళు ఎంతమంది ఎదిగితే మనం అంత ఎదుగుతాం. ఇక్కడ మనకు కావాల్సింది మనల్ని ఎదిగిచ్చే అప్లైనర్ కావాలి, మనం నడిపించే మెంటర్ కావాలి. అంతేగాని అప్లైన్ జాయిన్ చేసిన వ్యక్తులు వేరు, మనం నడిపించే వాళ్ళు వేరు. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది నడిపించే వ్యక్తులు. చూడండి, కంపల్సరీగా ట్రైనింగ్ అండ్ మీటింగ్స్, ఇది లేకుండా ఈ బిజినెస్ లో ముందుకెళ్ళటం ఉండదు, సక్సెస్ అవటం అంతకంటే ఉండదు. కంపల్సరీగా సక్సెస్ అవ్వాలంటే మీటింగ్ అటెండ్ అవ్వాలి. చూడండి, మీటింగ్స్ అంటే ఏంది? సిఎన్టి, హాఫ్ డే వర్క్ షాపు, 1 డే వర్క్ షాపు, అట్లాగే జూమ్ మీటింగు, ఛాంపియన్స్ డే, బూట్ క్యాంపు, విఎల్సి, విఐపి, విహెచ్ఎస్, ఇలాంటి ప్రతిదీ కంపెనీ మీటింగ్ కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. ఎవరైతే కంపెనీ మీటింగ్ అటెండ్ అవుతారో 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి పూర్తి ఇన్ఫర్మేషన్తో నాలెడ్జ్ ఇస్తారు. ఎక్కడన్నా కంపెనీ మీటింగ్, బ్యూటీ ప్రొడక్ట్ అవ్వచ్చు, అగ్రి అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఇన్కమ్ ప్లాన్ అవ్వచ్చు, కంపెనీ వాళ్ళు చెప్పారంటే మనం కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. అందుకని కంపెనీ ట్రైనర్ వచ్చినప్పుడు ఎలాంటి మీటింగ్ అయినా అటెండ్ అవుతా ఉంటారు. అప్పుడే మన బిజినెస్ అనేది ముందుకెళ్ళి. చూడండి, విఎల్సి, విఐపి మీటింగ్ కూడా మనం అటెండ్ అవ్వాలి. చూడండి, అసలు వెస్టేజ్ ఎందుకు చేయాలి? మీరు నేర్చుకున్నారు, కానీ అసలు వెస్టేజ్ ఎందుకు చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చేయాలో మీకు తెలిస్తే ఎలా చేయాలో అప్లైన్ చూసుకుంటారు. కంపల్సరిగా మనీ కోసం. వెస్టేజ్ ఎందుకు చేయాలి? మనీ ఫ్రీడమ్. ఎంతమందికి ఉంది మనీ ఫ్రీడమ్? మనం మనీ ఫ్రీడమ్ అంటే ఇంట్లో డబ్బులు 1000, 2000 దాచి పెట్టుకోవటం, లేకపోతే 10,000, 15,000 నెలకు సంపాదించుకోవటం, అది కాదు మనీ ఫ్రీడమ్. మీకు ఏ అవసరం వచ్చినా మీ దగ్గర మనీ ఉండాలి. పిల్లలు ఫీజులు కట్టాలి, అప్పు చేయకుండా కట్టాలి. ఎక్కడికైనా వెళ్ళాలి, లగ్జరీగా వెళ్ళాలి. సపోజ్ మీరు ట్రైన్లో వెళ్తున్నారు, ఏసీ కోచ్లో బుక్ చేసుకోవాలి. అట్లాగే బస్కి వెళ్తున్నారు, ఏసీ బస్సులో వెళ్ళాలి, లేదా సొంతగా కారు పెట్టుకొని వెళ్ళాలి. ఏదైనా అనుకోగానే కొనాలి. పిల్లల ఫీజులు ఇబ్బంది లేకుండా సింగిల్ పేమెంట్ చేయాలి. మీరు ఏది అనుకుంటే అది, ఎక్కడికంటే అక్కడికి, ఏది కావాలంటే అది మీ దగ్గరికి రావాలంటే మనీ ఉండాలి మీ దగ్గర. మనీ కోసం చేయాలి వెస్టేజ్. అట్లాగే ఫారిన్ టూర్, ఇప్పుడు దాకా మీరు చేసే పనులు ఒక్క ఫారిన్ టూర్ అని వెళ్ళారా? ఒక్కటి. మరి నేను థాయిలాండ్ వెళ్ళాను, నిజంగా థాయిలాండ్ వెళ్ళేటప్పుడు ఆ మెమరీస్ మామూలుగా లేవు. ఇండియా వేరు, ఇతర దేశాలు వేరు. ఫ్లైట్లో కూడా అసలు వాళ్ళు రెస్పెక్ట్ కానివ్వండి, అయితే వాళ్ళు రిసీవింగ్ కానివ్వండి, వాళ్ళు మనం పలకరించే విధానం కానివ్వండి, అసలు ప్రతిదీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ ఫిబ్రవరిలో మళ్ళీ పెడతారు, మనకు తెలిసి వియట్నాం అనుకుంటున్నారు. వియట్నాం మన జూమ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వెళ్ళటానికి అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ సిల్వర్ డైరెక్టర్ నుంచే స్టార్ట్. ఎవరైనా సరే ఆల్మోస్ట్ సిల్వర్ డైరెక్టర్లు మన టీంలో ఇప్పుడు జూమ్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా అవ్వని వాళ్ళు కూడా సిల్వర్లో అవుతారు. స్టార్లే అవుతాయి డిసెంబర్లో. కంపల్సరీ సిల్వర్ అవ్వటం ఏముంది, చాలా చాలా ఈజీ. సిల్వర్ అవ్వాల్సిందే. మనం అందరం కూడా ఫారెన్ టూర్ వెళ్ళాలి. అట్లా కారు స్టార్ అవ్వాలి, కారు తీసుకోవాలి. నాకు తెలిసి డిసెంబర్కి ఎటువంటి పరిస్థితుల్లో ఈ జూమ్ ఫాలో అయ్యే వాళ్ళు కానివ్వండి, చెప్పింది చెప్పినట్టు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు కానివ్వండి, కంపల్సరీగా కార్లు తిరుగుతారు.
దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. స్టారు కారు. అట్లాగే సొంత ఇల్లు, అది ఎంత అన్నావు మినిమం 50 నుంచి 1.5 కోటి మధ్యలో ఇల్లు కొనుక్కోవచ్చు. వెస్టేజ్లు ఉంటే ఇల్లు కూడా కంపెనీ ఇస్తుంది, ఫారిన్ టూర్ కంపెనీ తీసుకెళ్తుంది, కారుకి కంపెనీ ఈఎంఐ కడుతుంది, డబ్బు కంపెనీ ఇస్తుంది. అట్లాగే సెక్యూరిటీ, బయట మీరు పని చేసినంత సేపే, చేయటం ఆగిపోతే రూపాయి బిల్ల రాదు. ఒక 60 సంవత్సరాల వాడు మహా అయితే బయట ఎక్కడైనా సరే వాడికి దండం పెట్టి దండేస్తారు, బాబు నీ సేవలు చాలు ఇంక నువ్వు ఇంటికి వెళ్ళు అంటారు. ఇంటికి వచ్చినాక ఆయన ఏడుస్తా వస్తాడు, ఎందుకంటే శాలరీ లేదు, నేను ఎలా బతకాలరా అనుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు పెన్షన్ కూడా లేదు. అదే మనం వెస్టేజ్లో 3 సంవత్సరాలు చేస్తే కంపల్సరిగా మీరు పని చేయకపోయినా, ఈ భూమి మీద మీరు ఉన్నా ఉండకపోయినా, మీ తర్వాత మీకు మీ పిల్లలకి 3 తరాలకి ఇన్కమ్ అనేది లైఫ్ సెక్యూరిటీ ఇస్తుంది కంపెనీ. మరి అట్లాగే నేము ఫేమ్. నేము ఫేమ్ మీరంటే పక్కింటి వాళ్ళకి కూడా తెలియదు, కానీ వెస్టేజ్లో వాళ్ళు చూడండి, చిన్నారి గురించి 2 రాష్ట్రాలు తెలిసిపోయింది, కారు తీసుకుంటున్నాం. సైదా గారు కారు తీసుకుంటున్నారని 2 రాష్ట్రాలు తెలిసిపోయింది. ఆల్రెడీ మా గురించి 2 రాష్ట్రాల్లో చాలా వరకు తెలుసు. మన ఐకాన్ టీంలోనే కాదు, నేనైతే పక్క టీంలో కూడా తెలుసు. ఎందుకంటే గుంటూరులో ఒక స్థాయి లీడర్ని అందరూ పలకరిస్తూ ఉంటారు, మిగతా వాళ్ళందరితో కూడా కొంతమందికి మన టీంలో కూడా కొంతమందికి పరిచయాలు ఉండొచ్చు. అంటే వెస్టేజ్ చేయటం ద్వారానే మనకంటూ ఒక గుర్తింపు వచ్చింది. వెస్టేజ్ యూనిఫామ్ వేసుకుంటే తెలియని వాళ్ళు కూడా మీరు వెస్టేజా అని అడుగుతారు. ఆ డ్రెస్ కోడ్ వల్ల మనకి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చూడండి, అలాంటి గ్రేట్ ఆపర్చునిటీ మనకి వెస్టేజ్ కల్పించింది. మరి కంపెనీ మన 22 యానివర్సరీ 22 సంవత్సరాలు పూర్తి చేసుకొని 23వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. మరి 23 సంవత్సరాల్లో కొత్తగా కొన్ని ఆఫర్లు ఇచ్చింది. మనం దాని గురించి రేపు డిస్కషన్ చేసుకుందాం. చూడండి, అసలు వెస్టేజ్లో జర్నీ అనేది మనకు అర్థమైతే చాలా ఈజీగా ముందుకెళ్ళిపోవచ్చు. ఎవరైనా సరే డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అవుతారు, వాళ్ళందరూ కూడా 1 నుంచి 599 లోపు పీవీలు ఉంటే వాళ్ళు 5% అంటాం. అట్లా సీనియర్ డిస్ట్రిబ్యూటర్ 600 నుంచి 2399 పీవీ, ఇది క్యూములేటివ్ పీవీ. అంటే మీరు గ్రూప్ పీవీ టచ్ చేసినప్పుడు మీ కరెంట్ క్యూములేటివ్ పీవీ అని వచ్చింది, దాన్ని బట్టి మీ పర్సంటేజ్ డిసైడ్ అయింది. మీరు ఎంత పీవీ చూసుకోవటం, 2399 ఉంటే 8%, అట్లాగే 2400 నుంచి 5499 ఉంటే 12%. ఎవరైతే 5500 పూర్తి చేసుకుంటారో వాళ్ళని బ్రాంజ్ డైరెక్టర్ అంటాం. బ్రాంజ్ డైరెక్టర్ ఒక 2001 పీవీ క్వాలిఫై అవ్వాలి. దాంతోపాటు సిల్వర్ డైరెక్టర్, తనకి లెగ్లో డౌన్లో ఒక క్వాలిఫైడ్ డైరెక్టర్ ఉండాలి, మిగతా నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ల దగ్గర నుంచి మిగతా సైడ్ వాల్యూమ్ కంప్లీట్ చేసుకుంటే సిల్వర్ డైరెక్టర్ అంటాం. అట్లా గోల్డ్ డైరెక్టర్కి క్వాలిఫైడ్ డైరెక్టర్లు 2 ఉండాలి, వాళ్ళ డౌన్లో 2 లెగ్గుల్లో క్వాలిఫైడ్ డైరెక్టర్లు ఉండాలి, సైడ్ వాల్యూము 1800 ఒకటి చేసుకుంటే వాళ్ళు గోల్డ్ డైరెక్టర్ అంటాం. అట్లాగే స్టార్ డైరెక్టర్, తన డౌన్లో క్వాలిఫైడ్ డైరెక్టర్లు 3 ఉండాలి, సైడ్ వాల్యూమ్ 1001. అట్లాగే డైమండ్ డైరెక్టర్, క్వాలిఫైడ్ డైరెక్టర్లు 4 ఉండాలి, సైడ్ వాల్యూమ్ 501. అట్లాగే క్రౌన్ డైరెక్టర్, తన కింద క్వాలిఫైడ్ డైరెక్టర్లు 6 ఉండాలి, ఇంకా తనకి టార్గెట్టే లేదు. అందుకోసమే మీరు క్రౌన్ డైరెక్టర్ దాకా గనక నిలబడగలిగితే మీకు ఎలాంటి టార్గెట్లు ఉండవు, ఇన్కమ్ 3 తరాల వరకు వస్తా. అట్లాగే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ 8 మంది క్వాలిఫై అవ్వాలి, ఇది పాత లెక్కలు, కానీ ఇప్పుడు 6 లెగ్గుల్లోనే యూసీడీ అవ్వచ్చు, డిసిడి అవ్వచ్చు, డియూసిడి కూడా అవ్వచ్చు. అట్లాగే డబుల్ క్రౌన్ డైరెక్టర్, మన కింద ఒక 12 మంది డైరెక్టర్లు అయితే మన డబుల్ క్రౌన్ డైరెక్టర్ అంటాం. అట్లా మన కింద డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటే మనకి డౌన్లో 16 మంది డైరెక్టర్లు క్వాలిఫై అయితే మనని డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. అట్లాగే విఎంసి మెంబర్, వెస్టేజ్ మిలీనియర్ కౌన్సిల్ మెంబర్. మిలీనియర్ కౌన్సిల్ మెంబర్ అంటే నెలకి 10 లక్షలు, సంవత్సరం మొత్తం మీద 3 సార్లు తీసుకుంటే ఈ రికగ్నేషన్ వస్తుంది. ఇది ఉందంటే డైరెక్టర్గా గౌతమ్ బాలి దగ్గరికి వెళ్ళి సలహాలు ఇవ్వచ్చు బిజినెస్లో, అంత రాయల్టీ ఉంటుంది. ఈ విఎంసి మెంబర్ అంటే
సంవత్సరం మొత్తం మీద మనం ₹1,00,00,000 ఇన్కమ్ అన్న తీసుకోవాలి, లేదంటే నెలకి 10 లక్షలు చొప్పున సంవత్సరంలో 3 నెలలన్నా తీసుకోవాలి. అప్పుడు మనల్ని విఎంసి మెంబర్ అంటాం. ఎవరైతే ఇవన్నీ తెలుసుకొని కంపల్సరిగా వెస్టేజ్లో ఇంత మంచి భవిష్యత్తు ఉంచుకొని మనం బయట పని లేని దగ్గర, డబ్బు రాని దగ్గర, నేము ఫేము లేని దగ్గర మనం గుర్తింపు రాని చోట పని చేసుకుంటున్నాం. చాలామంది జాబ్ చేసుకుంటున్నాం అంటారు. జాబ్ అంటే జ్యూస్ ఆఫ్ బాడీ, నీ బాడీలో ఉన్న జ్యూస్ మొత్తం పిండుతారు. చెరుకు రసం దగ్గరికి వెళ్ళి చెరుకుని చూడండి, అటు తిప్పుతారు, ఇటు తిప్పుతారు, మడత పెడతారు, అల్లం పెడతారు, నిమ్మకాయ పెడతారు, పిండి 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 లాస్ట్ పిప్పి వరకు తీసి చివరికి పారేస్తారు. అట్లా జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి అందరూ. లేదు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. నా సొంత వ్యాపారం అంటారు. సొంత వ్యాపారం నువ్వు ఇంట్లో కూర్చొని 3 నెలలు ఉంటే ₹1 బిల్లు వస్తే నువ్వు సొంత వ్యాపారం. ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు. ఆయన ఇవాళ ఆయన ఇక్కడ లేకపోయినా కూడా బిజినెస్ రన్ అవుతుంది. మరి మీరందరూ కూడా మంచి నాలెడ్జ్ తీసుకొని, మంచి డైలీ జూమ్లోకి వచ్చి నాలెడ్జ్ తీసుకొని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.